హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, పిల్లలకి రేపు ఫ్రూట్స్ డే కాంపిటీషన్ అని ఉన్నదండి, సెలబ్రేషన్ ఉంది. సో ఆ సెలబ్రేషన్స్ కోసం ఫ్రూట్స్ డే కాస్ట్యూమ్స్ అనేది ఇచ్చారు. సో పాపకి బాబుకి ఇద్దరికి కలిపి ఇలా ప్రొమోగ్రనేట్ అనేది థీమ్ ఇచ్చారండి. సో పాపకి బాబుకి సేమ్. సో ఇలా రెడీ చేశాను నేను ప్రొమోగ్రనేట్ ఇలా రెడీ చేశాను. ఎలా రెడీ చేశాను ఏంటనేది మీకు ఇప్పుడు డీటెయిల్గా చెప్తాను. సో ఫస్ట్ నేను వచ్చి ఇది స్టిఫ్ ఉండడం కోసం అని చెప్పి కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయి కదంటే, కార్టూన్ బాక్సెస్ టైప్లో ఆ బాక్స్ తీసుకున్నానండి. ఆ చార్ట్ తీసుకొని దాన్ని ఇలా ప్రొమోగ్రనేట్ టైప్లో కట్ చేశాను, షేప్ కట్ చేసి దీనిపైన ఆ కార్టూన్ బాక్స్ పైన మనకి డ్రాయింగ్ చార్ట్స్ అనేవి దొరుకుతాయండి. ఆ చార్ట్స్ ప్రకారం కలర్ మనకి ప్రొమోగ్రనేట్ ఏ కలర్లో ఉందో ఆ కలర్ చార్ట్ తీసుకొని సేమ్ యాజ్ టీజ్గా ఆ షేప్ కట్ చేసి ఆ చార్ట్ పైన ఆ కార్టూన్ బాక్స్ పైన ఆ చార్ట్ పైన ఈ చార్ట్ అనేది స్టిక్ చేశాను. సో మనకి కొంచెం అట్రాక్షన్గా కనిపించడం కోసం అని చెప్పి లిటిల్ ఐస్ లాగా పెట్టాను. అండ్ నెక్స్ట్ స్మైలీ లాగా చిన్నది ఒకటి స్టిక్కర్ రెడ్ కలర్ది అంటించి నెక్స్ట్ తీత్ లాగా పెట్టాను. సో చూడ్డానికి కూడా పిల్లలకి కొంచెం ఇంట్రెస్ట్గా కనిపిస్తుంది అని చెప్పి ఈ టైప్లో థీమ్ అనేది రెడీ చేశాను. సో పాపకి బాబుకి సేమ్ ప్రొమోగ్రనేట్ వచ్చింది. సో నాకు అంత డిఫికల్ట్గా ఏం అనిపించలేదు. వేరే వేరే అయి ఉంటే కొంచెం అది చేసి ఇది రెడీ చేయడానికి కొంచెం బాగా టైం తీసుకునేది, కాకపోతే సేమ్ కాబట్టి త్వరగానే అయిపోయింది నాది. సో పాప నెక్స్ట్ వచ్చి బ్యాక్ మనం హ్యాంగింగ్ చేసుకోవాలి కాబట్టి ఇలా రిబ్బన్ టైప్లో తీసుకొని హ్యాంగింగ్ కోసమని ఈ రిబ్బన్ అనేది తీసుకున్నాను. సో మెల్ల వేసుకుంటారు కాబట్టి. నెక్స్ట్ పాపది కొంచెం సైజ్ చిన్నగా, ఎందుకంటే క్లాస్ వైజ్ థీమ్ ఇచ్చారు అండ్ సేమ్ వచ్చింది కాబట్టి చాలా లక్కీ అయిపోయింది. ఇద్దరికి తొందరగా అయిపోయింది అండ్ ఈజీ కూడా అయిపోయింది. పాప చిన్న పాప కాబట్టి ఎల్కేజీ కాబట్టి తనకి కొంచెం సైజుని బట్టి ఇలా చిన్న సైజ్ చేశాను. బాబు యూకేజీ కాబట్టి తనకి మీడియం సైజ్ చేసుకురమ్మన్నారు. సో మీడియం సైజులో ఇలా చేశాను. పైన ప్రొమోగ్రనేట్ ఏ టైప్లో ఉంటుందో సేమ్ ఆ టైప్లో కట్ చేశాను. పైన మనకి లిప్స్ టైప్లో ఉంటాయి ఇది కదండి, ఇట్లా గుత్తులాగా ఉంటుంది పైన. సో అది కింద వచ్చి ఈ టైప్లో ఇచ్చాను. చూడ్డానికి కొంచెం చాలా పిల్లలకు కూడా అట్రాక్టివ్గా కనిపించడానికి కోసం అని చెప్పి ఇలా ఐస్ పెట్టి నెక్స్ట్ స్మైలీ లాగా పెట్టాను. సేమ్ రెడ్ కలర్లోనే అటాచ్ చేశాను, కనిపించకపోవచ్చు. అండ్ ఒక తీత్ టైప్లో ఇచ్చాను. నేను నెక్స్ట్ బ్యాక్ వచ్చి హ్యాంగ్ చేసుకోవాలి కాబట్టి మనకి రిబ్బన్స్ దొరుకుతాయండి ఏ ఫ్యాన్సీ షాప్లో, ఆ రిబ్బన్స్ తీసుకొచ్చి ఇలా అటాచ్ చేశాను, ఇలా డైరెక్ట్గా హ్యాంగ్ చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చి క్రోన్ కూడా చేయమని చెప్పారండి. సో క్రోన్ కోసం నేను ఇలా మన గ్రీన్ కలర్ చార్ట్ తీసుకొని గ్రీన్ కలర్ చార్ట్ని ఇట్లా లీవ్స్ లాగా కట్ చేసుకొని సో వీటికి అయితే స్టిక్ చేశాను. నెక్స్ట్ రేపు ఇలా అటాచ్ చేయాలి. క్రోన్ అనేది ఇట్లా స్టిఫ్గా ఉండి ఇలా వచ్చుద్ది. సో మనకి ఈ టైప్లో ఇలా పెట్టాలి, వెనక అటాచ్ చేసి పెట్టాలి. సో మనకి సైజ్ అనేది అడ్జస్ట్ చేసుకొని మనకి పిన్ టైప్లో ఉంటాయి కదా బాల్ పిన్స్, ఆ బాల్ పిన్స్ సైజ్ అడ్జస్ట్ చేసుకొని లాస్ట్కి బాల్ పిన్స్ అనేది ఇలా క్లోజ్ చేయాలి హెయిర్కి, సో హెడ్కి. సో ఇదండి పాపది బాబుది. వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.